ఇప్పుడైతే మనం బోట్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంతమంది మా ఫ్రెండ్స్ని రాకపోయారు. గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ అయితే వైజాగ్లో సెకండ్ డే అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ చేస్తాం. టిఫిన్ ఏమన్నా కూడా చెప్తాను మీకు. ట్రిప్ అయిన తర్వాత మేమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నాం. అక్కడ వీడియో ఎలా ఉంటే వీడియో చేస్తాము, లేదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన తర్వాత. ఇప్పుడైతే టిఫిన్ వెళ్ళి వెళ్దాం. నైట్ మనం ఫేవర్గా కొంచెం హెడ్ ఎక్కువ ఫేవర్గా ఉంది, అందుకని నైట్ వీడియో చేయలేదు. చెప్పరా చట్నీ చాలు, వద్దు వద్దు టేస్ట్ చెప్తాను. బడ్జెట్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే మేము లేట్గా వచ్చాం కాబట్టి అయిపోయినాయి అంట. వేరు చేసి తీసుకొస్తున్నారు. చట్నీ కూడా పర్వాలేదు, మళ్ళీ తింటే. ఇప్పుడే టిఫిన్ చేసి టైం పడుతుందని చెప్పి బస్కి బీచ్ దగ్గర వ్యూ చూద్దాం కదా వచ్చాం. అది చెప్పరా బీచ్ వ్యూ చూడండి. ఇక్కడ అన్ని వాళ్ళు అయితే వల్ల వేస్తున్నారు, చేప పడుతున్నారు కదా. బాగా తెలుస్తుంది. పని వచ్చినప్పటి నుంచి అయితే మాకు ఈ ఫ్లైట్లు చాలా కనిపించాయి. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసాం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. చూడండి వైజాగ్ సిటీ ఎంత బాగుందో. 2 గంటల తర్వాత ప్లాన్కి వచ్చాం. హెవీ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ కాబట్టి. లోపలికి వెళ్తున్నాను, వీడియో తీయాలనిపిస్తే పర్మిషన్ అయితే వీడియో తీస్తాను, లేదంటే తీయను. అది చెప్పు. ముందుగా అయితే స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్ళకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మ్యూజియం ఉంది, లోపలికి తీసుకెళ్ళారు. भाई बैठ बैठो क्या बोले ये तो है आगे किन रेडी है अदे एक्सीडेंट है एक्सीडेंट कान स्पोर्ट्स कार में तगड़ा $2 bago.
రెడీగా ఉంటానండి వితౌట్ ఎలక్ట్రిసిటీ కదా. ఇప్పుడైతే స్టీల్ మ్యూజియం కంప్లీట్ అయిన తర్వాత మాకైతే హెల్మెట్లు ఇచ్చారు. హెల్మెట్లు వాళ్ళకి బాగున్నాయి, కామెంట్ పెట్టండి. స్టీల్ ప్లాంట్లు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మ్యూజియం కంప్లీట్ అయింది. అది ఫోటో తీయడానికి బస్సు కంపెనీలోకి ఎంట్రీ అవడం కోసం అయితే బస్సు పేపర్లు అడుగుతున్నట్టున్నారు. అని అయితే సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ దగ్గరికి అయితే బయలుదేరదాం. 5 minutes జర్నీ చేసి స్టీల్ మ్యూజియం నుండి అయితే స్టీల్ ప్లాంట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో గాయ్స్ ఫైనల్గా అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చాం. ఇవన్నీ మెకానిజం, ఇవన్నీ మిషన్స్, ఇదో మిషన్ అదో మిషన్, ఇవన్నీ మిషన్స్. అక్కడ మేము చూడొచ్చు పైరు. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే కోర్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ రా మెటీరియల్ని ఇక్కడైతే హీట్ చేసి ప్యూర్ కోర్గా తీసుకొస్తారు. ఇక్కడైతే జరిగే ప్రాసెస్ 18,000 సెల్సియస్ డిగ్రీస్ వద్ద ఆ కోర్ని హీట్ చేసి మనకైతే ప్యూర్ కోర్ని సప్లై చేస్తారు. ఇందాకైతే మనకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మిగిలిన మెటీరియల్ దాని తర్వాత వచ్చే మెటీరియల్ వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నా మనల్ని అయితే ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నారు. తర్వాత ఇక్కడ ఎక్కడికో తీసుకుంటుంది లాస్ట్ ప్రయత్నంగా. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే అక్కడ చూసిన కోర్ని మళ్ళీ మెయిన్ ప్లాంట్కి వెళ్ళి మెయిన్ ప్లాంట్లో కొంచెం మళ్ళీ అక్కడ కొంచెం ప్యూరిఫై చేసి అక్కడ నుండి ఆ కోర్ని ఇక్కడ తీసుకొస్తారన్నమాట. ఈ కోర్ ఈ మెషిన్లో ఏమంటే ఆ కోర్ మొత్తం ఇందులో వేసి హీట్ చేసి అక్కడ నుండి కొంచెం ఐరన్ తీసుకొస్తారు. ఆ ఐరన్ని ఇక్కడ నుండి SML అని ఒక కంపెనీ, ఒక ప్లాంట్ ఉంది, మళ్ళీ ఆ ప్లాంట్ తీసుకెళ్తారు. అదనమాట ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ప్లాంట్కి వెళ్దాం, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఆ కంపెనీ అయిపోయిన తర్వాత వేరే కంపెనీ దగ్గర తీసుకొచ్చారు. అంటే ఇది ప్లాంట్ అనమాట. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇలాంటి ఐరన్ ఉంటుంది కదా, ఈ ఐరన్ అక్కడ నుండి మనకి అలాగే కన్వర్టర్ బెల్ట్ అంటే వచ్చి ఇలా వెళ్ళి అక్కడ ఇక్కడ కనిపిస్తున్న హోల్ కూల్ అవుతుంది. అదనమాట. అటు ఆ ఐరన్నే కాదు, ఇలాంటి పెద్ద పెద్ద ట్యూబ్లు ఉంటాయి కదా అంటిస్తున్నారు, ఆ ట్యూబ్స్ అంతా ఐరన్ అని ఇక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే విజిట్ చేయడం కంప్లీట్ అయింది. అక్కడ కనిపిస్తుంది కదా సెక్యూరిటీ అనమాట. ప్రతి వెహికల్, లోపలికి వెళ్ళే వెహికల్, బయటకు వచ్చే వెహికల్ కూడా చెకింగ్ చేస్తారు. మాకైతే ఐడి కార్డు లేకపోతే ఎలా లేదు. కొంతమంది మా ఫ్రెండ్స్ని రాపేశారు. వాళ్ళైతే తర్వాత ఆధార్ కార్డు చూపించి లోపలికి ఎంట్రీ అయ్యారు. ఫుడ్ కోసం అయితే ఆపారనమాట. వర్మాస్ కిచెన్స్ అంట. ఫుడ్ ఎలా ఉందో చెప్తాను మీకు వీడియోలో. చల్లగా ఫుడ్ అయితే పెట్టారనమాట. పప్పు, బంగాళదుంప కర్రీ, ఫ్రై, చిప్స్. ఎలా ఉందా? పప్పు అయితే చప్పగా ఉంది, కర్రీ బాగుంది. ఈ 2 ఐటమ్స్ మంచి. ఇప్పుడే బస్సులో అయితే దిగామన్నమాట. మా సార్ అన్నారు మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళండి, ఇప్పుడైతే మేము ఏమేమి చెప్పలేదు ప్లేస్ అన్నారు. అందుకని ఏదైనా మంచి వ్యూ ఉంటుందేమో చూస్తున్నాం. ఇక్కడ ఉన్న లోకల్ అడిగితే అక్కడ నీళ్ళు అయితే గంగవరం బీచ్ బాగుంటుంది అంటారు కదా, అదైతే లాంగ్ ఉంటుంది. లేదంటే మీరు హార్బర్కి వెళ్ళండి అంటారు. హార్బర్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. మళ్ళీ హార్బర్ కార్ వెళ్ళి కలుద్దాం. ఇప్పుడైతే బస్సు లేదు కాబట్టి వచ్చే ఏదైనా ఆర్టీసీ బస్ ఎక్కుతాం, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆటోగానే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. సబ్మెరీన్ మ్యూజియం లోపలికి వెళ్తాకైతే క్యూ అనమాట. ఇది క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ. అలా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఆటో వచ్చింది, ఆటో అయితే ఎక్కాము. ఇది కనిపిస్తున్న హోటల్ వచ్చి నోవా హోటల్, వైజాగ్లో అతిపెద్ద హోటల్ ఇదే. ఆటో ఎక్కాం అనమాట. ఆటో ఎక్కాం, పర్సన్కి వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. 50 minutes పట్టింది. ఆర్కే బీచ్ నుండి మనకి హార్బర్కి 50 minutes పట్టింది. పర్సన్కి వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు. దేని వేమి నాలుక వెయ్యి చెప్పండి.
దీన్ని వీటిని పెద్ద నాలుగులా ఇవి ఏమంటారా? బేబీ నాలుగు. మా దాంట్లో చావడలే అంటారు. చావడలే అంటారు, దాన్నే బేబీ నాలుగు అంటారు. బేబీ నాలుక. కోనా 12,000. 12 కాదు, చోనా కాదు, అది వేరా? చోనా వేరు, కోనా 12,000 కోనా అంట. ఆ ఫిష్లోనే 2,000కి సేల్స్ అయినాయి. ఇవన్నీ డ్రై ఫిషెస్ అనమాట. ఎండు చేపలు అంటారు కదా తెలుగులో అవి. అది వచ్చి మనకి పోర్టు, ఇదంతా హార్బర్. రాదని అంటే బాగా పైకి ఎక్క మొదలు చిన్నగా ఎక్కనెత్తారు అసలు. ఆహా, ఓకే. ఇది ఏం మట్టిదే కదా. గాయ్స్ బోట్ ఎక్కుతారండి బ్రో, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు భయపడుతున్నావా? దూకరా బాబు, ఏం కదా. ఏ బ్రో నిజమేనా? సొందరులే ఆటలకు వెళ్ళిపోతున్నా అంటున్నా, బోట్ ఎక్కితే భయపడుతున్నా. చెప్తాను చెప్తా. గాయ్స్ బోట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయ్స్ రండి. ఇప్పుడైతే మనం బోట్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టీరింగ్ అది లెవర్, గేర్ రట్ ఒకటి, ఎక్సలేటర్ ఒకటి, గేర్ ఒకటి. ఇది గేర్, అది ఎక్సలేటర్. ఇది ఎక్సలేటర్, అది గేర్. అది ఇంటి ఫ్రంట్ గా ఎక్సలేటర్, అది రేజింగ్. అది ఎక్సలేటర్. ఇది ఓకే, ఇది గేర్. గేర్ అది ఎన్ని గేర్లు ఉన్నాయి? 2, వెనక్కోటి ముందుకోటి, అంతే. అంతేనా? బ్రేక్ అది ఒకటి ఉండదు. స్టీరింగ్ అంతే. వాకీ టాకీలు ఉంటాయి. వాకీ టాకీలు ఇప్పుడు పెట్టరు, బోట్స్ సీలోకి వెళ్ళినప్పుడు పెడతారు. స్టోరేజ్ అవి సామాన్లు పెట్టుకోవడానికి. అది ఎమర్జెన్సీ అయితే నావి షిప్పులు కాట్లకి బట్టను. ఇదా అంటే చుట్టుపక్కల బోట్లు కనిపిస్తుందా? ఎమర్జెన్సీ అయితే మనకి మనిషికి బాగాలేకపోయినా, బోట్ ఏదైనా మిస్టేక్ జరిగినా దానికి ఎమర్జెన్సీ వెళ్తుంది వరుస అక్కడికి. అంటే బోట్ కాదు, వెళ్ళి ఎవరికి ఇన్ఫర్మేషన్ నావి వాళ్ళకి ఈ పడుకుని పెట్లు ఇవి పెట్లు అనమాట. ఇవి వాళ్ళకి అవసరం అవుతాయి కదా, వాళ్ళు అయితే అయిపోయినప్పుడు కట్టుకుంటే తాళ్ళు అని. హాయ్ చెప్పు. హాయ్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అనే. థ్యాంక్స్ అనే. అమ్మాయి ఫోన్ మాట్లాడుతున్నాను. అది కొద్ది గొప్ప తెలుసు కానీ ఎంత పెద్ద బోర్డు. ఇది వాటరా ఇందులో ఉంటుందన్నా?
మరి వాటర్ అయినా అక్కడ అది ఫస్ట్ వాటర్, రెండోది డీజిల్ది. ఫస్ట్ వాటర్, ఇన్స్టాలో కూడా సేమ్. ఓటీకి వీటికి పిలిచారు వెళ్ళకండి, డబ్బులు వేస్ట్. ఆల్రెడీ పిలిచారని భయం వేసింది, డబ్బులు వేస్ట్, భయం వేసింది వెళ్ళలేదు. బోర్డు వచ్చేసి ఇదైతే ఇదన్నమాట. ఫిషింగ్ హార్బర్ అయితే ఎక్స్పోర్ట్ చేయడం కంప్లీట్ అయింది. బ్రో ఎలా ఉంది హార్బర్? సూపర్ బ్రో, చాలా బాగుంది. కాకపోతే సీజన్ లేదు కాబట్టి చేపలు అంతగా కనపడలేదు. ఈసారి ఎండు చేపలు కనపడ్డాయి. ఈసారి చేసినప్పుడు పెద్ద చేపలు ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేద్దాం. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అవన్నీ బోట్ ఇచ్చుకున్నాక ఫోటోలు దిగితే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయనకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాం. అన్నీ థ్యాంక్స్ చెప్పండి రా అన్నీకి. థ్యాంక్స్ అన్నయ్య, రాజన్నయ్య. ఎదరిగా పోర్ట్లోకి ఎంట్రీ ఉంటే లోపలికి వెళ్ళి వీడియో చేస్తాం. లేదంటే నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అంటున్నారు భీమిలి బీచ్కి వెళ్దాం అంటున్నారు, వెళ్ళి బీచ్కి వెళ్ళి చూస్తాం. లేదంటే ఎరాడ బీచ్కి వెళ్ళి అలా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి రూమ్కి వెళ్ళిపోతాం. పెద్ద గొయ్యి తీసి చుట్టూ ఉప్పేస్తారు. చేపల కింద గోయి తీసేసి గోతులు పెట్టేసి ఇస్తారా? కనిపిస్తున్నాయి కదా, అదే పోర్ట్ ఏరియా అనమాట ఇదంతాను. గాయ్స్ మనకైతే పోర్ట్కి వెళ్ళలేదన్నమాట, అలా అయితే లోపలికి ఎంట్రీ లేదన్నారు. ఇప్పుడైతే ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినా చూస్తాం. ఎరాడ బీచ్ కానీ భీమిలి బీచ్ కానీ వెళ్తాం. అక్కడికి వెళ్ళి మీకైతే ఎక్స్పోర్ట్ చేద్దాం, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. గంగవరం బీచ్ ఎంత టైం పడుతుందా? ఈ ఫన్నీ అనుకోవాలి, ఏమనుకోవాలి అర్థం అవ్వట్లేదు. అక్కడ హార్బర్ దగ్గర ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎరాడ బీచ్ అయితే వెనక్కంట, మేము మర్చిపోయి వెళ్ళిపోయాం. అవన్నీ ఆటో ఎక్కించుకున్నారు. ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తమ్ముడు మీరు ఇటు కదా అన్నారు. పర్సన్కి వచ్చి 10 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడైతే ఎరాడ బీచ్కి వెళ్తాం. ఆటో మళ్ళీ చూడాలి, ఆటో ఎక్కాలి. గాయ్స్ ఎరాడ బీచ్కి వెళ్దామంటే ఆటో అని అన్నారు, మీకు 30 కిలోమీటర్స్ అవుతుంది, టైం లేదు, 5కి క్లోజ్ అన్నారు. ఇంక చేసేది ఏం లేక జగదమ్మ సెంటర్కి నడుచుకుంటే వెళ్తున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత మేమైతే గూగుల్ మ్యాప్లో చూసాం 2-3 చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలు చూస్తాం. అక్కడ కొంచెం షాపింగ్ అవి ఉంటాయంట, అవి కూడా చూస్తాం. అలా నడుచుకుంటూ జగదమ్మ సెంటర్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ అయితే అప్సరా ఎగ్జిబిషన్ అంట 10 రూపీస్కి హోల్సేల్ షాప్ ఉంది కదా, హోల్సేల్ షాప్ కనిపించింది. 2 దువ్వెనలు తీసుకున్నాం. అలా వెళ్ళి జగదమ్మ సెంటర్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. గాయ్స్ ఇది జగదమ్మ సెంటర్ కదా, పూర్ణ మార్కెట్ అంట. జగదమ్మ సెంటర్ అనుకున్నాం. జనాలు ఎక్కువ బాగుండేది, ఫోటో తీసుకొని ఏం తీసుకున్నామా? తింటే పాప సారీ సార్ ఏ తింటా తీసుకున్నామా? పూర్ణ మార్కెట్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఎక్స్పోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది, మొత్తం తిరిగేసాం. ఇక్కడైతే ఆకలేస్తుందని చెప్పి పల్లెల కోసం ఆగాం. పల్లెలు తీసుకుంటున్నాం, ఆకలేస్తున్నాం. నెక్స్ట్ అయితే జగదమ్మ సెంటర్. పర్లేదన్న వేసే ఇన్ని వాళ్ళకి వేస్తాం. నీ తెల్లగా నువ్వు అనేది తెల్లగా స్ట్రేట్కి వెళ్ళిపోయి లెఫ్ట్. ప్లేట్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు, కొంచెం తక్కువ వచ్చింది. ఎలా ఉంది బ్రో? టమాటీలు అలాగే ఉల్లిపాయలు చాలా కారంగా ఘాటుగా. పూర్ణ మార్కెట్ స్పెషల్ అంటే ఏంటో ఇదేనేమో, చాలా ఉన్నాయి, చాలా స్పైసీగా ఉందా?
చాలా స్పైసీగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. పల్లీలు అయితే స్పైసీగా ఉన్నాయి, మండిపోతుందని చెప్పి కోకోనట్ వాటర్ ఇలాగ వచ్చాం. బాబా స్ట్రాయ్ స్ట్రాయ్ చాలా బాగుంది. మనం కొబ్బరి బొండం తాగేసిన తర్వాత ఇది గుర్తుండడం అయితే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ అండి. బాగుందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, లక్కీ షాపింగ్ మాల్, KLM షాపింగ్ మాల్. అలా వెళ్తుండగా చైతన్య షాపింగ్ మాల్ కనిపిస్తే చైతన్య షాపింగ్ మాల్లోకి వెళ్ళి షర్ట్ ఒకటి తీసుకున్నాం. వెళ్దామా? మారిపోతాం. అన్ఎక్స్పెక్టెడ్గా మాకైతే ఫెస్టివల్ చూసాం, ఏదో రథయాత్ర అంతా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, చూసిన వెంటనే మాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. బ్రో జగదమ్మ సెంటర్ ఇదేనా? ఇదిగోరా జగదమ్మ సెంటరా?
ఇది చచ్చిగా బా చచ్చు చచ్చి చూద్దాం. గూగుల్ మ్యాప్లో చూసాం అనమాట ఈ చర్చిని. ఎక్కడ ఉందని చూస్తున్నాం. ఇప్పుడు కనిపించింది, ఫైనల్గా కనిపించింది. అది ఎక్స్ప్లోర్ చేద్దారండి. చర్చ్ చాలా బాగుంది. ఫైనల్ మనం అయితే జగదాంబ సెంటర్కి వచ్చేసాం. మనమైతే చర్చ్ దగ్గర రీచ్ అయిపోయాం. క్రిస్మస్ వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది. లోపలికి అయితే ఎంట్రన్స్ లేదంట, క్లోజ్ అంట. వీడియో తీసుకొచ్చా వీడియో థ్యాంక్స్. బ్రో రా బ్రో, స్లిప్ వేస్తా. చర్చి అయితే వెళ్దాం. చర్చి కంప్లీట్ చేసుకున్నాం. జగదాంబ సెంటర్కి వచ్చింది. గడియార స్తంభం అంట, క్లాక్ టవర్ ఉందా. బస్సు వస్తుందంట, బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాం. జగదాంబ సెంటర్కి వచ్చిన తర్వాత మన వాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ కనిపించారు. మా ఫ్రెండ్స్ కూడా తిరిగి వచ్చారంట. ఇస్తేవా జగదాంబ సెంటర్ దగ్గర బస్ ఎక్కితే అది మనల్ని అయితే ఆర్కే బీచ్ దగ్గర దింపెట్టారంట. 15 రూపీస్ తీసుకున్నారు. బస్ అయితే నోవాడలోకి దింపేస్తారు. అక్కడ నుండి మనం అయితే ఆర్కే బీచ్ దగ్గర నడుచుకుని వెళ్ళాలంట. మన రూమ్ దగ్గర అయితే నడుచుకుని వెళ్ళాలి. ఇప్పుడు లొకేషన్ చూడవచ్చు, చాలా బాగుంది. బీచ్ ఉందని కలర్ఫుల్ మామూలుగా లేదని. వద్దులే బ్రో, 20 అయినా బాగా. ఐఫోన్ మా దగ్గర ఐఫోన్ వేరే నడుచు అలాగే ఒరే గొడవ మునిగిపోదు కదరా. బస్సు ఫుల్గా ఫోటోలు వచ్చినా ఎడారిలో నడుచుకున్నట్టు బ్రో. అవన్నీ నావీ షిప్ లా కోసమా ఏమంటారంటే జనవరి 4 ఇండియన్ నేవీ డే అనుకుని సెలబ్రేట్ చేస్తారు మన ఇండియా వైజాగ్ లో. ఇండియా ఆర్మీ దళాల్లో ఒకటి నేవీ వాళ్ళు. అయితే వాటిని ఏమంటారంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అని, అలాగే ఐఎన్ఎస్ భారతి అని. అంటే అవి యుద్ధ నౌకలు అనమాట. సపోజ్ ఇప్పటికి మనం గాజీ మూవీ చూసుంటాం చాలా మంది. ఆ గాజీలో సబ్మెరీన్తో ఫైట్ మన రానా హీరో చాలా చెదకొట్టేస్తాడు.
కాబట్టి దానికి కావాల్సిన సబ్మెరీనర్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని త్వరగా అందించడానికి నేవీ ఐఎన్ఎస్ షిప్పుల్లో ఉంచుతారనమాట. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. యుద్ధ ట్యాంకర్సా? దేవుడు ఫోటో తీస్తున్నారు. జనవరి 4న జరగబోయే ఎత్తున ఒకళ్ళు అంట. ఆ రోజు మీ షో ఉంటుందంట, నేవీ షో. నేవీ షోనా? నేవీలో 8 జెట్స్ ఉంటాయి బ్రో. జనవరి 4 జరిగేది ఏంటిది? నేవీ డే. ఓకే చెప్పు చెప్పు. అంటే ఇప్పుడు ఏంటంటే జనవరి 4న నేవీ డే ఉంది కదా, అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే ఉన్నాయి కదా షిప్స్, దాంట్లో జెట్స్ ఉంటాయి అనమాట. అంటే జెట్ ప్లాట్ఫామ్స్ అని, జెట్ టేక్ ఆఫ్ అవ్వడానికి 30 meters ప్లాట్ఫామ్ ఉంటది. తెలుసు తెలుసు, అక్కడ లోపల ఉంటాయి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ పైన జెట్స్ గాల్లో మన జాతీయ జెండాని చూపించి వెనకాల వస్తాయి. వెనకాల చూపి స్మోక్ టైప్, స్మోక్ లో కలర్స్ వస్తాయి, ఫ్లాగ్ కలర్స్. అదే రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అలా వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఎండ్ అయిపోయాక సేమ్ అలానే క్లోజ్ చేసేస్తారు. ఇది జనవరి 4న విశాఖ. ఇది విశాఖ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సీ కోస్ట్ ఆఫ్ ఇండియా. చాలు బ్రో. ఇప్పుడు అది కాదు, నాకు కొంచెం డౌట్. ఇక్కడ పెట్టారు కదా చైర్స్, ఆ రోజున ఫ్లోటింగ్ మొత్తం పైకి వచ్చేటప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏంటంటే బ్రో, అది నాకు తెలిసిన విషయము. అది నేను ఎన్సీఆర్టీ బుక్స్ లో చదివాను. ఎన్సైక్లోపీడియా అంటారు, అంటే జ్ఞానాన్ని ఇచ్చేది. ఒక తీరాలు ముందు వెనక్కి వెళ్ళడానికి మినిమం 15 days అనేది పడుద్ది. ఎందుకంటే మనకి మూన్ ఎక్కువ ఉండేటప్పుడు, మూన్ తక్కువ ఉండేటప్పుడు వస్తాయి. అది పౌర్ణమి, అమావాస్య వచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు మనము చూసుకుంటే పౌర్ణమి చాలా తక్కువ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి పౌర్ణమి టైంలో అలలు ఎక్కువ వస్తాయి. కాబట్టి 4 days లో ఉంది. ఇంకా ఇప్పుడు ఈరోజు 28 ఈరోజు 28 కాబట్టి ఇంకో 6 days. సో 6 days లో అంత ఇంతవరకు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఏదైనా ఎంత పెద్ద ఈవెంట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రీ ప్లానింగ్ అనేది ఉంటది కదా. ఓకే ఓకే ఓకే. అలా చేసుకున్న ప్లానింగ్ మొత్తం ఫెయిల్యూర్ అయితే పైన చూసే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంటది బ్రో. మరి ఖచ్చితంగా జనవరి 4న, ఎందుకంటే అది నేవీ డే ఇన్స్పిరేషన్. మరి అప్పుడు ఆ రోడ్లు బ్లాక్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు బ్రో, ఎందుకంటే ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటది. అసలు మెట్రోపాలిటన్ సిటీ, క్రౌడ్ కూడా ఎక్కువ వస్తుంది కదా. క్రౌడ్ బీభత్సంగా వస్తుంది. ఆల్ ఇండియా పీపుల్ ఎక్కడెక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, చాలా కేరళ స్టేట్స్ చాలా నుంచి వస్తారు. ఎంట్రీ ఫీ అనేది ఏమో మనకు తెలియదండి. అది కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు అది మనకి మాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఇన్ఫర్మేషన్ కదా, అంటే మనకి ప్రెస్టీజ్ మ్యాటర్ కదా మన ఇండియన్స్ కి ఉంటుంది. కాబట్టి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. కానీ ఈ చేసినట్లేదు మాత్రం దానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నువ్వు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన షిప్లు ఇవే కదా మన బోట్? ఇదే బ్రో, దీన్ని ఇంచుమించు ఐఎన్ఎస్ ఇండియన్ నేవియల్ షిప్ యార్డ్ షిప్ అని. ఓకే ఓకే, నాకు తెలిసింది చెప్తుండు. ఈ ఫైటర్ జెట్ ఇక్కడ నుండి అది కాదు, అది ఫైటర్ జెట్ కాదు, ఫైటర్ జెట్ అంటారు. హెలికాప్టర్ అది. ఓకే, హెలికాప్టర్ కాదు, ఇది హెలికాప్టరే. ఇప్పుడు ఫైటర్ జెట్ ఉంది కదా, ఇది ఫైటర్ జెట్ ఉంది కదా. ఈ ఫైటర్ జెట్ ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. ఇక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత అది అలాగొచ్చి ఇక్కడ కేబుల్ ఉంటది కదా, ఆ కేబుల్ దాని స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ అదే స్పీడ్ అదే కేబుల్ మాత్రం డ్యామేజ్ అయింది అనుకో, అదే విధంగా లాగొచ్చి ఆటోమేటిక్ గా టేక్ ఆఫ్ అయిపోద్ది. ఎందుకంటే అది ఒకవేళ స్టాప్ చేసినా ఛాన్సెస్ అనేవి నీటిలో పడిపోవడానికి ఉంటాయి. కాబట్టి అందుకే ఎక్కువగా ఇప్పుడు నిన్న చెప్పింది అక్కడే కదా, ఇవే కదా అక్కడ నీటిలో ఉన్నాయి. ఇప్పుడు బీచ్ లో ఉన్నాయి, ఆ లైటింగ్ తో ఉన్నాయి.
ఓకే. సో గైస్ చూసారు కదా డే 2లో అయితే. ఇవాళ అయితే మేము మార్నింగ్ లేచిన వెంటనే స్టీల్ ప్లాంట్కి వెళ్ళి స్టీల్ ప్లాంట్ తర్వాత నుండి ఫస్ట్ అయితే స్టీల్ ప్లాంట్ది మ్యూజియంకి వెళ్ళాం. మ్యూజియం తర్వాత నుండి ప్లాంట్కి వెళ్ళాం. స్టీల్ ప్లాంట్ కంప్లీట్ అయిన తర్వాత సార్ అయితే మాకు కొంచెం టైం ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. మేమైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాం. ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిన తర్వాత ఇంకో 2-3 ప్లేసులు తిరుగుతాం అనుకున్నాం. మాకైతే సెట్ అవ్వలేదు అయ్యి, అంటే కుదరదు అన్నారు. బీచ్ కొన్ని బీచ్లకి వెళ్దాం అన్నారు. ఆ బీచ్లు అయితే క్లోజ్లో ఉన్నాయి, అందుకని బీచ్లకి వెళ్ళలేదు. తర్వాత అయితే పూర్ణ మార్కెట్కి వెళ్ళాం వాకింగ్ చేసుకుంటూ. ఆ పూర్ణ మార్కెట్ అలాగే జగదాంబ సెంటర్ తిరిగాం. జగదాంబ సెంటర్లో మాకు ఒక యాత్ర వెళ్తుంది, దేవత పూజ చేసుకుంటే ఫెస్టివల్ జరుగుతుంది. అది చూసాం. అది చూసిన తర్వాత ఒక పక్కన చర్చి దగ్గరికి వెళ్ళాం. చర్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సు అయితే ఆర్కే బీచ్లో దింపారు. ఆ బీచ్ దగ్గర నుండి వ్యూ బాగుందని చెప్పి నావిడే సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పి అక్కడ నుండి నోవా హోటల్ దగ్గర దిగిపోయి బై వాక్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా గాయ్స్, వీడియో ఎలా కొందో మీరైతే కింద కామెంట్ పెట్టండి. బ్రో లైక్ చేయమని బ్రో. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, అందరికీ షేర్ చేసి వంశీవర్మని పీచ్లో పంపండి. చెప్పారు కదా బ్రో. ఇవాళ అయితే మనకైతే చాలామంది చాలా హెల్ప్ చేస్తారు. అక్కడ బోటింగ్ దగ్గర అయితే రాజన్య, అలాగే మన వాడైతే నావిడే కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చారుగా. మన బ్రో నేమ్ వచ్చి అనిల్ కుమార్. సో గాయ్స్ ఫైనల్గా అయితే మన హాస్టల్ దగ్గరికి వచ్చేసాం. దిస్ ఈస్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో టు వంశీవర్మ బ్లాగ్స్.